శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో కర్కాటక రాశి వారి యొక్క వారఫలాలు చూద్దాం. 26/7/2026 ఆదివారం నుండి 1/8/2026 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారికి చంద్రుని యొక్క అనుగ్రహం, గురుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉండడంతో అనేక విషయాల్లో పురోగతి కనిపిస్తూ ఉన్నది. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ వేగవంతంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మవిశ్వాసం పెరిగి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు విజయానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో మీ కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. పదోన్నతి లేదా జీతాన్ని పెంచే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందవచ్చు. కార్యాలయాల్లో సహోద్యోగులతో అనగా తోటి ఉద్యోగులతో మంచిగా సఖ్యతగా ఉండడం వల్ల మరింత మంచి ఫలితాలను వస్తాయి. వ్యాపారస్తులకు ఈ వారం అంతా కూడా ఆశాజనకంగానే ఉంటుంది. కొత్త కస్టమర్లు పెరుగుతారు. వ్యాపార విస్తరణకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త పాటించడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిలిచిపోయిన బకాయిలు, డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉన్నది. కుటుంబ అవసరాలకు ఖర్చు పెరిగిన ఆదాయం కూడా పెరగడంతో పెద్దగా ఇబ్బంది అనేది అగ్గుపడదు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం చాలా శుభదాయకం. ఆనందం నెలకొంటుంది కుటుంబం లోపల. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో ప్రేమ, అభిమానము పెరుగుతాయి. ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదం చక్కగా లభిస్తూ ఉన్నది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు మంచి సమయం. చదువులో ఏకాగ్రత, పోటీ పరీక్షలు, ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గురువుల యొక్క మార్గదర్శకత్వం విజయాన్ని సూచిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం శుభదాయకం. సమయానికి నిద్ర, పోషక ఆహారం తీసుకోవడం, యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఈ వారం మీ మాటకు గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగు వేయండి. అయితే భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు మాత్రం తీసుకోరాదు. ఇక పరిహారాలు: ప్రతి సోమవారము పరమేశ్వరుడికి పాలాభిషేకము లేదా పంచామృతాభిషేకము చేయండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు వీలైతే 108 సార్లు జపం చేయండి. చంద్రగ్రహ అనుగ్రహం కోసం శివాలయంలో
తెల్లని పూలతో ఆ శివుడికి అర్చన చేసుకోవడం చాలా శుభదాయకం. పేదలకు పాలు, బియ్యము లేదా తెల్లటి వస్త్రాలను దానంగా చేయండి. సాయంత్రం సమయంలో మీకు దగ్గరలో సమీపంలో ఉన్న శివాలయంలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయడం శుభదాయకం.